ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధిత మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. హరి ఓం. స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. 64. రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. నిన్న ఈ 2 శ్లోకాలు చూసాం. జీవుడు మానవుడిగా జన్మించింది లోపల వ్యక్తిత్వాన్ని శుద్ధి చేసుకుంటూ వికసింప చేసుకోవడం ద్వారాగా తన నిజస్వరూపమైన అనంతమైనది, అద్వయమైనది, సచ్చిదానంద స్వరూపమైన భగవతత్వాన్ని అందుకోవడానికే మానవ జన్మ వచ్చింది. అయితే ఈ విషయం ఎప్పుడు గ్రహించాడో అప్పటికే చాలా ఉత్తమమైన సాధన కొనసాగి ఉండుంటేనే మానవుడిగా పుట్టి అనేక జన్మలలో విషయాలను అనుభవించి 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 వాటి మీద రోత కలిగి దృష్టి దైవం వైపు తిరిగి సత్కర్మలను ఆచరిస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అలాగే భగవంతుడి అనుగ్రహం కొరకు ఆయన దగ్గరికి చేరుకోవాలి అని ద్వైత విశిష్టాద్వైత అవగతం అవుతుంది. ఇప్పటికీ మానవుడిగా కొన్ని లక్షల జన్మలు ఎత్తుండాలి, లేకపోతే అర్థమయ్యేది కాదు. అయితే ఈ భావం ఎవరు? శంకరాచార్యుల వారు వివేకచూడామణిలో మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని అన్నారు. అయితే ఇక్కడ భక్తి అంటే ఏంటి అంటే భక్తి ద్వైత భక్తి కాదు, ఇక్కడ స్వస్వరూప అనుసంధానం భక్తి రీతి అభిధీయతే అన్నారు. నేను దేహం కాదు ఆత్మను అనే ఆ భావాన్ని నిరంతరం పెంపొందింపజేసుకోవడమే నిజమైన భక్తి అండి అన్నారు. అయితే ఈ భక్తిలో సత్కర్మ ఉంటుంది, సత్ విద్య ఉంటుంది. ఈ రెండింటినీ కలుపుతూ జీవభావం పరమాత్మ భావాన్ని నిరంతరం ప్రార్థించడం. ఒక విధంగా నన్ను నీలో కలుపుకో, రెండో విధంగా అయ్యా ఉన్నది నువ్వు అక్కడవే కదా అదే నిరూపించు అని. ఎటొచ్చి చూసినా నేను ఈ దేహం అనే భావాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం. అవి ఎగసిపడి అంతఃకరణని ఇంద్రియాల ద్వారాగా ప్రపంచంలోకి లాక్కొని వెళ్ళొచ్చు, తూసుకొని వెళ్ళొచ్చు. లేదా విషయాల మీద ఉన్నటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో అది కూడా బయటకు లాగేయచ్చు. ఆకర్షణ అంటే కేవలం భోగవాంఛే అని కాదు, పేరు ప్రతిష్టల కాంక్ష అయినా కావచ్చు, అధికార వాంఛ అయినా కావచ్చు, సో భోగవాంఛ ఏదైనా కావచ్చు, అది కూడా బయటికి లాగుతుంది. లోపల సంస్కారాలు బయటికి తోస్తాయి. ఈ రెండింటినీ తట్టుకోవాలి అని అంటే
మనసు సర్వవ్యాపకుడైన భగవంతుని మీద సమర్పణ భావంతో అదే కావాలి అనే ఆ కోరికను ఏదైతే ఉందో గట్టిగా పట్టుకోవడం, ఆ సంకల్పం, ఆ కోరిక, ఆ భావాన్ని గట్టిగా పట్టుకుంటే చాలు. మనం పట్టుకోవడం సగం జరిగితే సగం ఆయన పట్టుకోవడం అంటూ జరుగుతుంది. భావం లోపల ఆత్మ పట్టుకుంటుంది. క్రమంగా నేను దేహం అనే భావం ఉన్నంత వరకు భగవంతుని ఆర్తిగా ప్రార్థిస్తూనే ఉండాలి. అది సగమన్నా పోయిందా, ఇప్పుడు నేను దేహం కాదు ఆత్మ అనే భావం లోపల నుంచి వస్తూ ఉందా, ఈ భావాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలి. ఇలా నిలబెట్టుకోవడంలో కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం మీదైనా సరే ఆసక్తి కలిగింది అంటే ఎలాగ క్రమంగా కిందికి తోసుకొని వచ్చేస్తుంది. ఈ 62, 63 శ్లోకాలు చెప్పాయి. దీనికి నారద భక్తి సూత్రాల్లో ఒక సూత్రం అద్భుతంగా చెప్పడం జరుగుతుంది అక్కడ. ఇది తరంగాత్ సముద్రాయంతే అని, తరంగాత్ సముద్రాయంతే అని. తరంగం చిన్నదిగానే పుడుతుందట, అలా పుట్టి కదిలి 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 సముద్రం అంతటా వ్యాపిస్తుందట. అవునా? అలాగే లోపల ఏదో ఒక చిన్న టెంప్టేషన్ కలిగింది అని అంటే ఏదో దాని మీద నెమ్మదిగా లోపల జీవితం అంతా నిండిపోతున్నది. అది కంప్లీట్ ఏ విధంగా చేస్తుందంటే వివేక చూడడంలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు దీనికి. ప్రచ్యుత కేలి కందుక అని, మేడ మీద పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు బంతి, అది అటు ఇటు అటు ఇటు కొడుతూ ఉన్న సందర్భంలో పొరపాటున జాతి స్టెప్స్ మీద పడింది. అవునా? మొదటి స్టెప్ మీద పడింది. అది లేచింది అంటే 4 స్టెప్స్ కింద పడతారు. అక్కడి నుంచి 10 స్టెప్స్ దాటేస్తుంది, తేళ్ళి కింద పడిపోతుంది. కింద పడి ఊరికి ఆగిపోతుందా? అటు ఇటు అటు ఇటు అటు తిరుగుతూ 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 ఏ మురికి కాలంలోనూ పడిపోతారు. అలాగే ఏంటి అంటే మనసు ఎట్లాగా దిగజారుతుంది, ఎలాగ దిగజారుతుంది. నిన్న చూసాం సీతాదేవి మరి ఏ విధంగా మనసును జారవిడుచుకొని కష్టాల పాలైంది అని. అంతేకాదు నారదుల వారి జీవిత చరిత్ర కూడా చెప్తారు దీని గురించి. నారదుల వారు కూడా ఒకసారి బ్రహ్మలోకంలోనే సభ జరుగుతూ ఉందట. సభలో నారదుల వారు కూడా ఉన్నారట, విష్ణుదేవుడు కూడా ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్నాడు విష్ణుదేవుడు నారదుని, తన దగ్గరే ఉండేవాడు కదా. గమనిస్తూ ఉంటే అరే లోపల ఏదో ఆకర్షణ కదిలింది అని గమనిస్తున్నాడు. అయితే నారదుడికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేదట. నేను చాలా నిగ్రహంతో నేను కాన్ఫిడెన్స్ ఉండేదట. కాన్ఫిడెన్స్ ఉంటే పర్వాలేదు కానీ అది ఓవర్ కాకూడదండి అని. అది ఒకసారి బ్రహ్మలోకంలో ఈ సభ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరయ్యా మాయను జయించారు అని ఒక విషయం మీద చర్చ జరుగుతూ ఉందట. జరుగుతుంది. పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా అప్పుడప్పుడు చర్చలకు వస్తాయి కొన్ని కొన్ని విషయాలు. అవునా? సాధకులైనటువంటి వాళ్ళు దాన్ని చర్చించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఋషులందరూ కూడా వచ్చారట పైకి. అందరూ మాట్లాడుతుంటే ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారట. అందరినీ గమనిస్తూ ఉన్నాడట విష్ణుదేవుడు. ఇప్పుడు నారదుడు పైకి లేచాడట. లేచి మాయని నేను జయించేస్తానండి అని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడట. విష్ణుదేవుడు నాకు సపోర్ట్ చేస్తారు అని. కానీ నారాయణుడు తల ఇట్లా ఉంచుకొని ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. ఉంటుంది గురువు అనుగ్రహం భగవద్ అనుగ్రహం బాగా ఎక్కువగా ఉంది అనుకోండి, వాళ్ళే పట్టుకుని మళ్ళీ లేవలెత్తేస్తారు కదా. నారదుడిని పడిపోయినా లేవెత్తాల్సింది ఎవరు? విష్ణుదేవుడు కదా. ఈయనక తెలుస్తూ ఉందట, ఓహో నారదుడి పతనం పరాకాష్ఠకు వచ్చినట్టుంది అని అనుకుంటున్నాడట. నేను మా ఆయన జయించేశాను అని అనుకుంటా. ఆహా అనుకున్నాడట. అయితే ఏమైంది? అలాగే అయిపోయింది. కొద్ది రోజులు ఆగిపోయింది. నారాయణుడే నారదుల వారు కృష్ణ దర్శనం కోసం వస్తూ ఉన్నాడట. ఈయన కాసుకున్నాడు, ఓహో ఈరోజు పెద్ద టెస్ట్ పెట్టాలి మా అబ్బాయికి. విష్ణుదేవుడికి అధిక ఇష్టం, నారదుల వారికి అత్యంత ఇష్టం ఎవరు? విష్ణువే. కానీ టెస్ట్ పెట్టా ఆయనే, పైకి లాగినా ఆయనే. కాకపోతే ఏదో ఒకటి లోపల ఉన్నది బయటికి వెళ్ళిపోవాలి కదా. ఈయన ఎదురు చూస్తూ ఉన్నాడు, వీడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు లోపల ఉన్నది కడిగేసుకుంటాడా అని అలా వస్తూ ఉంటే
భగవంతుడే దారంతా ఇతనికి ఒక ఒక ప్రత్యేకమైన దృశ్యాలన్నీ ఏర్పాటు చేశారట. అలా వస్తూ వస్తూ ఉంటే భగవంతుడే దారంతా ఇతనికి ఒక ఒక ప్రత్యేకమైన దృశ్యాలన్నీ ఏర్పాటు చేశారట. ఏంటంటే ప్రతి జీవి ఆ, ఆడ మగ కలిసి ఉండేటట్లు పక్షులు, పశువులు, మనుష్యులు, అంతేకాదు పురుగులు, క్రిములు, కీటకాలు కూడా ఎటు చూసినా జంట 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 జంటలు కనిపిస్తూ ఉన్నాయట. జంట పదే 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 కనిపిస్తే అర్థమైందా? ధ్యాయతో విషయాన్ ఆయన ఇదేంటి ఏ విధంగా కనిపిస్తున్నాయి అని అనుకున్నాడు. మొదట ఏదో వసంత ఋతువు కదా అనుకున్నాడు. ఆ తర్వాత క్రిములు కీటకాలే కదా అనుకున్నాడు. పశువులు పక్షులే కదా అనుకున్నాడు. ఆ తర్వాత మనుషుల జంటలు కూడా కనిపిస్తున్నారట. ఇలా కనిపిస్తూ కనిపిస్తూ ఉంటే ఈయనకు అట్లా దాటుకొని అయితే వచ్చాడు కానీ ఆ ప్రకృతిని, కానీ లోపల ప్రకృతి కలవడం మొదలు. అవునా? ధ్యాయతో విషయాన్ని సహా సంగస్తేషు ఉపజాయతే. లోపల ఆలోచన మొదలైందట. చూస్తే తప్పలేదు కదండి, లోపల ఆలోచన రాకూడదండి. అయితే చూసేయచ్చండి, మీరే చెప్పారు కదా, పర్మిషన్ ఇచ్చారు కదా, చూసేయచ్చండి. చూస్తే ఆలోచన వస్తాయి, అది విషయం. అవునా? వాంటెడ్గా చూస్తే అంటే నీకు లోపల ఆలోచన వచ్చింది అంటే చూడాలనిపించినట్లే కదా అక్కడ. సో కాబట్టి ఏంటి, ఇది ఎప్పుడో ఆలోచన ఆయనకు ఉంది, దాన్ని ఎగ్జాస్ట్ చేయాలి, చూస్తున్నాడు ఆయన. అది బయట దృశ్యాలు కల్పించేటప్పటికి ఈయనలో నిగ్రహం అనేది ఉంటే లోపల ఆలోచన కదలకూడదు. కానీ సంస్కారం ఉంది కదా లోపల, అది కదలడం మొదలుపెట్టింది. కదలడం మొదలు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తున్నట. ధ్యాయతో విషయాంతం సహా సంగస్తేషు ఉపజాయతే. విషయాల నుండి దూరంగా వచ్చిన తర్వాత కూడా ఆ విషయాల గురించి స్మరణ ఎక్కడైతే వస్తుందో దీన్నే సంగం. సంగాత్ సంజాయతే కామ. ఇది లోపల ఆలోచనలు కదులుతున్నాయి అని అంటే కోరిక బెటర్. నేను కూడా ఎక్కడో ఒక అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసేసుకోవాలి అని కోరిక వచ్చేసింది. సంగాత్ సంజాయతే కామ. కోరిక వచ్చేసింది. ఎక్కడ కోరిక లోపల ఉదయించిందో ముఖంలో కళ తగ్గిపోవడం మొదలు పెడుతున్నారు. అంటే కళ ఉన్నట్టు నటించడానికి, కళ ఉన్నట్టు కనిపింప చేసుకోవడం పోతుంది కళ. ఈ నారదుని ముఖంలో ఆయన కనిపెట్టకుండా ఉంటాడా? నారదుని ముఖంలో 16 ఆణాల నవ్వు ఎప్పుడు విరాజిల్లుతూ ఉండేదట. నారాయణ నారాయణ అంటూ వచ్చేటువంటి వాడు ఏదో ఆలోచనతో తల అట్లా ఇట్లాంటి తిప్పుకుంటూ వచ్చి పక్కన ఏదో కుర్చీ కనిపిస్తే దానిలో కూర్చొనేస్తాడు. అట్లా ఎప్పుడు చేయలేదు అనుకుడు. అవునా? అర్థమైంది కృష్ణుడికి అర్థమైంది. నారదా అది, కానీ తల ఎత్తి డైరెక్ట్గా చూడడానికి ముఖం చెల్లదు. ఏ నారదా, ఏంటో చింతాగ్రస్తుడు అయినట్టున్నావే? ఏం లేదు స్వామి. కాదు ఏదో ఉన్నట్టుంది. ఏం లేదు చెప్పవయ్యా, పర్వాలేదు, నాకే ఉంటాయి స్వామి. డోంట్ వరీ, నువ్వు చెప్పు, నీకు కాకపోతే నేను ఎవడికి? అర్థమైందా? ఏమి లేదు అంటే ఏమీ లేదు కాదు, నీకేమి లేదో చెప్పు. ఏం లేదు, నేను కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఆయన చివరి సమయంలో ఒక్కొక్కరి కాళ్ళ మీద పడి కాళ్ళు గట్టిగా పట్టుకొని బతిమాలుకున్నాడట. ఒరే మీరు పెళ్లి చేసుకోవద్దటరా, ఒరే మీరు పెళ్లి చేసుకోవద్దరా, ఒరే మీరు పెళ్లి చేసుకోవద్దటరా, మీ కాళ్ళు పట్టుకుంటారా, మీరు కష్టాలు పాలవుతారా, మీరు నష్టాలు పాలవుతారా. ఆ 10 మంది మనం ఈ తాటు పోనీ చూద్దాం, లేకపోతే అది లోపల పుట్టిందంటే ఆ తెగుళ్ళ జీవితాన్ని అంతా నాశనం చేయొచ్చు. ఏదో చెప్పేది ఏదో నా దగ్గరికి వచ్చి చెప్పాడు అవునా కదా. ఈ థాట్ కానీ ఇంకొక చోట ఎక్కడైనా కానీ వెల్లడి చేస్తుంటే ఏమైపోయింది? లోకం తలకిందులు అయిపోయేది. ఒక లోకం ఏంటయ్యా, 14 లోకాలు తలకిందులు అయిపోయేటివి.
భగవంతుడు నారాయణుడికి పర్సనల్ అసిస్టెంట్ ఆయనే. అవునా? ఆయన సెక్రటరీ, ఆయన అసిస్టెంటు, ఆయన సెక్యూరిటీ. ఆయన ఒక విధంగా ఏంటంటే తన జీవితంలో సగం ఆయనే నారదులే. అలాంటి వాడు పోగొట్టుకుంటాడా? పోగొట్టుకుంటాడు. ఏదో ఒక విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. లోపల ఉన్నది అంటే డోపు వస్తూ ఉందండి అంటే ఏం చేస్తారు? బిగపట్టుకురా అంటారా తెలిసిన వాళ్ళు? ఇంకోటి ఏదో ఇస్తారు తొందరగా కక్కేయడానికి. కక్కేయడానికి ఈరా అన్నారట. సరే నారదా, ఇంత చిన్నదానికి ఎందుకు ఇంత బాధపడతావు? ఈయన కూడా దురస్తే కదా. ఎవరు? నారాయణుడు. చీ అలా కాదు ఇలా కాదు అనకూడదు కదా, అనకూడదు కదా. ఇది అంత ఎందుకు నారదా? చిన్న విషయం కదా. సర్లే, మరి ఇది నాతో హాయిగా చెప్పేయచ్చు కదా. నీకు పెళ్లి కావాలి అంటే నేను వద్దంటానా? సరే ఇదిగో ఎవరిన అమ్మాయిని చూసుకున్నావా అని. అది లేదు స్వామి. సరే సరే మరి ఏం కావాలో చెప్పు అంటే మీరే అక్కడ నాకు చూసి పెట్టాడు స్వామి అన్నాడు. సరే కానీ నేను ఎక్కడన్నా చూసి పెట్టాను, నా దగ్గర ఉన్నారా ఏంటి? ఇదిగో నువ్వు ఎక్కడన్నా చూసుకున్నావా? లేకపోతే ఇదిగో ఈ ద్వారకా నగరంలో నీకు ఎక్కడ ఎవరు ఏ అమ్మాయి నచ్చిందో పోయి అమ్మాయిని తీసుకోక పెళ్లి చేసేస్తాను అన్నాడు. మాటకే పెళ్లి చేసేస్తాను అన్నాడు. అలా అయింది. అయితే ఇదిగో ఆయన భగవంతుడే, ఈయన కూడా నారదుడు కూడా భగవంతుడు అంశే. వాళ్ళిద్దరు ఏ ఆట ఆడినా చిలుతుంది, అందరికీ కుదరదు. ఆయన అన్నాడట అలా వెళ్ళు అని అన్నాడు. ఆ ద్వారకా నగరం అప్పటికే చాలా పెద్దది, లక్షలలో ఉన్నారు జనాభా. అవునా? ఏ ఇంటికి వెళ్ళి ఏ స్త్రీని చూసినా పక్కన కృష్ణుడు కనిపిస్తున్నాడట. పక్కన శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు. తిరిగాడు ఇల్లు పరిగెత్తి కృష్ణుడు లేని ఇల్లు, కృష్ణుడు పక్కన లేని అమ్మాయి కనిపిస్తుందేమో అని పరుగులు తీశాడట. ఎక్కడా కనిపించలేదు. ఏం చేయాలి ఇప్పుడు? కాళ్ళీడ్చుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నిష్ఠూరంగా మాట్లాడాడట. నన్ను బాధిస్తున్నావు నువ్వు, నన్ను వేధిస్తున్నావు నువ్వు, నన్ను కష్టపెడుతున్నావు నువ్వు. ఏంటి నారదా అన్నాడట. ఏంటి నారదా అన్నాడట. ఎక్కడికి వెళ్ళినా నువ్వే ఉన్నావు, నువ్వు కావాలనే చేస్తున్నావు కదా, నాకు కావాలనే చేస్తున్నావు కదా. ఆయన నిందాపూర్వకంగా ఒకటొకటొకటొకటొకటొకటొకటొకటొ మాట్లాడుతూ ఉన్నాడు. అలా ఏం లేదు నారదా, ఇంకా నీకు ఒక అమ్మాయే కదా, ఇంత పెద్ద లోకంలో నీకు అమ్మాయి దొరకదా ఏంటి? అవునా? అమెరికాకి వెళ్దామా, రష్యాకి వెళ్దామా, ఫ్రాన్స్కి వెళ్దామా, కెనడాకి వెళ్దామా చెప్పు? ఆస్ట్రేలియాలో కావాలా, లేకపోతే సౌత్ ఆఫ్రికాలో కావాలా? ఎక్కడ అమ్మాయి కావాలి నీకు అంటే ఏదో ఒక అమ్మాయిలో స్వామి చూసి పెట్టు కావాలి. సరే గోమతి నది, ఆ నది దగ్గరికి వెళ్ళాడట. నరదా, ముందు వెళ్ళి స్నానం చేసి రాపోయా. ఎక్కడ సంసార థాట్ ఆలోచన పుట్టిందో కారణశీలంలో కంపు బాహ్యమైన దేహం దాకా వస్తుంది, స్థూల శరీరం దాకా వాసన వచ్చేస్తుంది. నీ ఒంటి మీద ఎన్ని విలువైన వస్తువులు ఉన్నాయో చూడు, ఇట్లా ఇచ్చేయాలండి. ఆ వీణ తీసుకున్నాడట, చేతిలో పట్టుకున్నాడు, ఇట్లా పట్టుకున్నాడట, ఇట్లా పట్టుకున్నాడు పక్కన. ఆయన చిరతలు కూడా తీసేసుకున్నాడట. ఆయన మెడలో అదే అద్భుతమైన విలువైన ఇది శక్తివంతమైన మాల ఉంది, అది కూడా తీసేసుకున్నాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన పావుకోళ్ళు ఉన్నాయి, అవి తలుచుకుంటే ఏ లోకానికైనా తీసుకెళ్తాయి, అవి కూడా లాగేసుకున్నాడు. ఆయన ఒంటి మీద ఏముంటుంది, కింద పంచి ఒకటేగా, పైన కండువా కూడా ఉండదు, పూలమాలే. ఆయన మెడలో ఉన్న ఇది తులసి మాలతో సహా తీసేసుకున్నాడు. ఏం లేదు. ఆయన పోయా స్నానం చేసి రాకున్నాడు. స్నానం చేయడానికి అట్లా నీళ్ళలో మునిగి ఇట్లా వేసాడో లేదో, అక్కడ విష్ణుదేవుడు లేడు. ఇది ఆయన వీణ ఇటు పట్టుకో ఉన్నాడు కదా, నారాయణుడు మాయమైపోయాడు. ఆ వీణే అమ్మాయిగా మారిపోయింది, మహతి. ఆ వీణే ఆ అమ్మాయిని చూశాడు, బాగుంది. అందులో లోపల కోరిక ఉంది కదా, అలాగా చూసేప్పుడు కళ్ళంతా ఇంత పెద్దవి అయిపోయాయి. అరే ఇంతకుముందు భగవంతుడే ఉండాలి కదా ఇక్కడ, గుర్తులేదు. కారణం, కాముడు లోపల ప్రవేశిస్తే రాముడు కాదు, నారాయణుడు కాదు, ఎవడు కూడా ఉండడు, ఇంకా వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోయాడనే విషయం కూడా గుర్తుండదు. ఆ? ఆ అమ్మాయి దగ్గరకు వచ్చేసాడు. ఆ అమ్మాయి వెనక్కి తిరిగింది, వెనక్కి వెళ్తుంది, ఈయన ముందుకు వస్తున్నాడు. అలా 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 పై వస్తున్నాడు. ఈ అమ్మాయి వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందట. ఈయన కూడా వెంటపడ్డాడు. పరిగెత్తి అలా పక్కన ఎక్కడో గుహలు ఉన్నాయట. ఆ గుహల్లో ప్రవేశించింది ఆ అమ్మాయి. గుహలో ఈయన కూడా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి గుహలో పక్క మధ్యలో ఒక అరుగు, పెద్ద గుహట అది. దాంట్లో ఒక అరుగు ఉందట. ఆ అరుగు మీద కూర్చుంది. ఈయన కూడా వెళ్ళి కూర్చున్నాడు. భవిష్యత్ సంధ్యా సమయం అయి ఉండొచ్చునేమో. అక్కడ వెళ్ళి ఆ అమ్మాయి పక్కన కూర్చున్నాడట. ఆ అమ్మాయి ఇటు జరుగుతుందట. ఏం జరుగుతాడట? ఆ అమ్మాయి జరుగుతుందట. ఏం జరుగుతాడట? ఆ రౌండ్గా ఉందేమో అరుగు. రాత్రంతా అదేనట. ఆ అమ్మాయి జరుగుతుంది, ఈయన జరుగుతాడు. అమ్మాయి జరుగుతుంది. రాత్రి అంతా తిరుగుతూ నాకు అంతే. తెల్లారేటప్పటికి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ అమ్మాయి. ఆయన కూడా వెనకని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ లోపల ఆ ఊర్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారట. పక్కన ఒక పల్లె ఉండేదట. వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ ఇద్దరిని పట్టుకున్నారు. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు కదా. నారదుడు అబద్ధాలు చెప్పలేడు కదా. అమ్మాయి కూడా చెప్పలేదు. ఏం చేశారు అతను? మేము ఎక్కడ నమ్మకం, ఊరికి లోపల ఉన్నారు అంటే. రాత్రంతా వయసులో ఉన్న ఎవరైనా అమ్మాయి అబ్బాయి ఓ రాత్రి కలుస్తున్నారు అని అంటే వాళ్ళకు వివాహం చేసేస్తాను. అయిపోయింది. వివాహం చేసేస్తారు. తర్వాత ఏంటండి? సంసారం చేస్తారు. అంతే కదా. వివాహం అయిన తర్వాత సంసారం చేస్తారు. సంసారం చేస్తే ఆ తర్వాత ఏమని తర్వాత పిల్లలు పుట్టడం మొదలు పెడతారు. అలాగే ఈ కాలం అయితే ఒకరో ఇద్దరు పిల్లలతో బస్ చాలండి అనుకుంటారు. ఆయన అప్పుడు ఆపరేషన్లు ఉన్నాయో లేవో, చేసుకోవాలని అనిపించలేదో ఏమో, కానీ అట్లాగా ఒకరొకరు 60 మంది పిల్లలు పుట్టారట. అదైనా నారదుడికి 60 మంది పిల్లలట. 60 మందిని పెంచుతున్నాడు. పాపం ఆయనకి ఏమొచ్చు? ఆ చిడతలు వాయిస్తూ నారాయణ నారాయణ అంటూ హరికథలు చెప్పుకోవడం తప్పితే ఇంకేది లేదు. పాపం ఊరికి రోజుకో ఊరికి వెళ్ళి హరికథలు చెప్పుకుంటూ వాళ్ళు ఏదో అది తినుబండారాలు అవి ఇవి ఇస్తే పట్టుకొని వచ్చి ఇంట్లో ఇచ్చేవాడట. అలాగా పోషణ జరుగుతుంది. కానీ వాళ్ళలో ఆ పెద్ద వాళ్ళకు ఒక 20 మందికి ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో, ఒక అడ్డపంచి ఏదో టవల్ లాంటిది ఉంది. మిగతా ఒక 20 మందికి గోచి మాత్రం ఉందట. మిగతా 20 మందికి ఒంటి మీద నూలుకోలేదు. అలాగే గడుస్తూ ఉంది వాళ్ళ జీవితం. ఊహించండి. అంటారు చూడండి, గంపడ పిల్లలండి అని. అదైనా గంపడ పిల్లలంటే ఇదేనండి పరిస్థితి. అలాగే నడుస్తుంది. పాపం చాలా అవస్థలు పాలవుతున్నాడు ఆయన. అదంటే ఒకరోజు ఏదో ఒక పెద్ద నాయకుడు ఇంట్లో ఏదో 4-5 రోజులు పెళ్ళాట. దాంట్లో 3 రోజులు హరికథలకు పిలిపించారట ఈయన్ని. మరి ఈయన ఇది కూడా చెప్తాడు, ఇదేది సాధనా సప్తాహాలు చెప్పడము. ఇట్లా 3 రోజుల కార్యక్రమం నడిచిందట. 3 రోజుల్లో వాళ్ళు చాలా సంతృప్తి చెందారు వచ్చిన వాళ్ళందరూ కూడా. ఈయనకి ఆ 3 రోజులు పెళ్ళి అయిపోయింది కదా. అయిపోతున్న ఒక పెద్ద ఎడ్ల బండి కట్టించి, ఆ ఎడ్ల బండి ఒక బండి కాదు 2 బండ్లు, వాళ్ళ పెళ్లిలో మిగిలిన వస్తువులు మొత్తం బియ్యం, ఉప్పు, పప్పు అన్నీ 2-3 బండ్లకే ఇచ్చారు. ఆయన అనుకుంటూ వస్తున్నాడు, కరోనా సమయం, ఒక 4-5 రోజులు బయటకు వెళ్లకుండా పిల్ల జల్లతో హాయిగా గడిపేయచ్చు అని అనుకుంటూ అన్నీ తీసుకొని ఇంటికి వస్తూ ఉన్నాడట. ఆనందంగా ఆ చిడతలు వాయించుకుంటూ బండిలో పడుకున్నాడట. అట్లా వస్తూ ఉంటే ఊరి దగ్గరకు వచ్చేటప్పటికి భయంకరమైన వార్త వినిపించిందట. ఏంటి అంటే, ఆ రోజు ఊరికి బయట గుడిసె ఉండేవారట ఆయన. గుడిసె అంటే మరి చిన్న గుడిసె, 60 మంది పిల్లలు ఉండాలి కదా. అవునా? 60 మంది పిల్లలు ఉండాలి అంటే కొంచెం పెద్దదే ఉండాలి కదా. అలాగా ఉండేవారట. ఉంటే ఇంటి ఎదురుగానే ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంటే ఎవరోనట, సర్పంచ్ ఉంటారే, వాళ్ళ కొడుకు వీళ్ళ పిల్లలు దెబ్బలాడుకున్నారట. దెబ్బలాడితే వీళ్ళ పిల్లలు ఒకరిద్దర గుంపు ఉన్నారు కదా, వీళ్ళు వెళ్ళి వాళ్ళ పిల్లల్ని పక్కన ఊరికి ఎరగొట్టేశారు. కాలు చేతులు ఎరగొట్టేశారట వాడికి. వాడు ప్రాణాపాయస్థితిలో పడ్డాడు. వాడు ముందే నాయకుడు కొడుకు కదా. ఆ నాయకుడు పోలీసులను పెట్టి వీళ్ళ పిల్లల్ని విరగొట్టించి అందరినీ తీసుకెళ్ళి గుడిసెలో వేయించి బయట దానికి తలుపులు కూడా లేవట, ఓ తడికి ఏదో అడ్డబెట్టించి కిరోసినాయలు పోసి మొట్టించేశారట గుడిసె. వాళ్ళు లోపల కుయ్యో మొర్రో అంటూ ఉన్న
చుట్టూ పోలీసులు పెట్టించాడట, ఎవరిని బయటికి రానివ్వకుండా. మొత్తం అందరూ కాలిపోయారట, ఆ తల్లి పిల్లలు మొత్తం కాలిపోయారు. ఈ నారదుడు ఆనందంగా ఈలేసుకుంటూ ఇక్కడికి వచ్చాడు. అదే అప్పటి నారదుడైతే ఎక్కడ కూర్చున్నా కనిపించేది, ఏం జరిగేది, ఏం జరగబోయేది. కానీ ఇప్పుడు సంసారంలో పడ్డ నారదుడు కదా, దగ్గరకు వచ్చేంతవరకు తెలియలే. ఇంక్ మనసు సంసారంలో పడిపోతే జ్ఞానం అంతా వెళ్ళిపోతుంది. ఎదురుగా ఉన్నాడు ఈ తప్ప ఏం కనిపించదు. మనసు సంసారం నుండి బయటపడితే ఆత్మగా ఉంటాడు, ఎక్కడ ఏం జరుగుతుందో కనిపిస్తుంది, తెలుస్తుంది. అదైనా సంసారికి సన్యాసం. ఎవరో ముఖం మీద నీళ్ళు కొట్టారు, అది లేచి ఏం చేస్తాడు ఇప్పుడు? ఈ బండ్లు ఏంటి, వస్తువులు ఏంటి, వాళ్ళందరూ కుప్పగా తోసేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఈయన ఏడుస్తూ ఏడుస్తూ ఆ ఏడవడానికి కన్నీళ్ళు కొట్టలేవు, అవి ఎప్పుడూ అయిపోయాయి. అలా మళ్ళీ ఆ గోమతి నదికి వెళ్ళారు. ఆ నదిలోకి వెళ్ళి దీనంగా ఆ నదిలో పడిపోయినట్టు పడిపోయాడు. పడిపోయి మళ్ళీ ముక్కులో నీళ్ళు పోయి చచ్చిపోతారు కదా, క్షణంగా పైకి లేచాడు. పైకి లేచి చూస్తే ఎదురుగా కృష్ణుడు ఉన్నాడు. అప్పుడు ఈయన ఒంటి మీద వస్తువులన్నీ ఏవి ఇచ్చాడో, అయ్యా ఇప్పుడు ఎట్టొచ్చాడు అని అంటే ఆ దీనత్వం ఉన్నానయ్యా, నన్ను తరింప చేయవయ్యా, నాకు ఏడిచే ఓపిక కూడా లేదయ్యా, అవునా, నాకు బ్రతకాలని కూడా లేదయ్యా, ఇక్కడ జీవించాలి అని కూడా లేదయ్యా, ఇంకా విషయాల మీద ఏమాత్రం తాదాత్మ్యం లేదయ్యా, ఇక్కడ లోపల ఆలాపన ఆవేదన, అవునా, అదే భక్తి పరాకాష్ఠకు జంతు వస్తుంది. వచ్చి ఒక విధంగా మనసులో భావన చేసుకుంటున్నాడు. నారాయణుడు కాళ్ళ మీద పడ్డట్టే నదిలో పడిపోయాడు. కానీ సడన్గా లేచి చూశాడు. చూస్తే ఎదురుగా ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఆ వీణను పట్టుకొని ఉన్నాడు. ఆ వస్తువులన్నీ ఉన్నాయి. కళ్ళు తెరిచాడు. కళ్ళు రుద్దుకున్నాడు, గీలుకున్నాడు, కొట్టుకున్నాడు. అర్థమైందా? ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఏది నిజం, ఏది మాయ, ఏం అర్థం కావట్లా. పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడు కాళ్ళ మీద పడ్డాడు. ఏం నారదా, ఏమైంది, ఏమైంది, ఏమైంది? ఆయన ఆహాహాహాహా, తెలివితేటలన్నీ పుట్టింది అక్కడి నుంచే కదా, అవునా, అన్ని రకాల జ్ఞానాలు పుట్టింది ఆయన దగ్గర నుంచే కదా. ఏమైంది నారదంటే, ఏం కాలేదు, ఇది పెళ్లి కావాలన్నా పెళ్ళా, పెళ్లి చేసుకున్నాడు, ఆ వేడు చేత పట్టుకున్నాడు, నారాయణ పవయ్యా అన్నాడు. ఆయన నవ్వుకుంటూ ఉన్నాడు. అలా 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 తిప్పుకోవచ్చు. ఇంతకు నారదుడికి పెళ్ళయిందా లేదా ప్రూవ్ చేయమని మాత్రం నన్ను అడక్కండి. నాకు కూడా మా గురువుగారు చెప్పారు. ఆ విష్ణు పురాణంలోనూ పద్మ పురాణంలో ఏదో అక్కడ ఉంది, చదివాం. ఓకే, ఏమయ్యా అంటే వాస్తవానికి జీవుడు ఎప్పుడూ ముక్తుడే, ఆత్మ చైతన్యమే. కానీ విషయ ఆకాంక్ష కలుగుతూనే ఏ విధంగా మాయలో పడిపోతాడు. చివరికి మాయలో పడిపోవడం ఏంటయ్యా? దేహాత్మ భావాన్ని పొందడమే. సీతాదేవి లంకలోకి వెళ్ళిపోయిందంటే లంక ఏదో కాదు, చుట్టూ నీళ్లు, మధ్యలో భూమి, అవునా. ఇదిగో దేహం మొత్తం నిండా నీళ్లే, మూడొంతులు నీళ్ళు, ఒక భాగమే మట్టి. ఇదే లంక. అర్థమైందా? అక్కడ విషయాన్ని కోరుకుంటూనే, కోరిక కలుగుతూనే లంకలో పడిపోయిందండి అంటే దేహాత్మ భావంలో పడిపోయింది. సొంతంగా ఆమె ట్రై చేస్తే ఆ పరిస్థితుల్లో ఎలా ఉండదో చూడండి. కానీ ఏం చేసింది ఆమె? అక్కడ కూర్చొని ఆర్తిగా మళ్ళీ భక్తిని లేపింది పైకి, అవునా. భక్తిరేవ గరీయసి అని అన్నారు కదా. ఆర్తిగా రాముడిని తలసుకోవడం మొదలుపెట్టిందో లేదో, ఆమెకు కలిగిన బాధ, ఆ వేదన ఏదైతే ఉందో రాముడి నోటి నుండి ఏడుపులాగా బయటకు వచ్చేసింది. అర్థమైందా? ఎక్కడ భక్తుడు భగవంతుడిని కలుసుకొని ఏడుస్తున్నాడో భగవంతుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆర్తిగా, నమ్మకంగా, నిష్టగా
కలుసుకోవడం జరిగినప్పుడు శబరి అదే చేసింది. అవునా? ఇక్కడ సీత కూడా అదే చేసింది. రాముడే హనుమంతుడిని పంపించాడు. హనుమంతుడు ఎందుకు వచ్చాడు? రాముడే ముందు రాకూడదా అంటే రాముడికి చేత కదా. హనుమంతుడు అంటే తత్వశాస్త్రం. భగవంతుడే కావాలి అనే భక్తి ఎక్కడైతే పైకి లేచిందో, అసలు భగవంతుడు అంటే ఎవరు, ఏ లోకంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏంటి స్పష్టంగా తెలియాలి కదా. అదే హనుమంతుడు. తత్వశాస్త్రం తత్వశాస్త్రం వచ్చి ముందు కనిపిస్తుంది. అవునా? అర్థంలాగా అస్సలు నువ్వు ఎవరో అదే నీ లక్ష్యం అయి ఉంది. కానీ నిన్ను నువ్వు మరిచిపోయి అభినివేశం అని అన్నారే, అది దేహాత్మ భావంగా పడిపోయి ఉంది. ఇప్పుడు నువ్వు వదలకుండా పిలువాడిని. బట్ శాస్త్ర అధ్యయనం ఎక్కడైతే ఉందో, శ్రవణ మనన నిధిధ్యాసన ఎక్కడైతే ఉందో, శ్రవణ మననాలు పైకి లేస్తే భగవంతుడే వచ్చి ఎత్తుకుని వెళ్తాడు. మళ్ళీ మధ్యలో అగ్ని ప్రవేశం అండి, ఏం లేదు, పవిత్రీకరణమే, త్రిపుటి రహిత స్థితే. అగ్నిలో ఏమేసినా ఏకమైంది మిగులుతుంది. అగ్ని పవిత్రం చేసేదండి, త్రిపుటి నుండి బయటపడేసేదండి. నా దేవుడు, నేను, నా సాధన మూడు అనుకొని సాధన మొదలుపెట్టిన నా లక్ష్యం నా దేవుడు కూడా అయ్యి ఉన్నాడు. నా దేవుడే ఇక్కడ నేనుగా ఉన్నాడు. అయితే దానికి చుట్టూ మురికి పట్టేసి ఉంది గుణాలే. అవి భగవంతుడిని ఆర్తిగా ప్రార్థించడంలో పై నుండి ఆయనే ఈ మురికిని తొలగిస్తూ వస్తాడు. భగవంతుడే క్లీన్ చేస్తూ వస్తాడు. ఎప్పుడు క్లీన్ అయిపోయిందా, ఓపెన్ అయిపోతుంది. డిస్కవర్ అంటారు. కవర్ ఊడిపోయింది, గుణాలు ఊడిపోవడంతో. అరే నేను ఇన్ని రోజులు నేను ఎవరిని ప్రార్థించానో వాడే నా స్వరూపం అయి ఉన్నాడే. ఓపెన్ అయ్యారు. దానికే అన్నారు ఇక్కడ రాగ ద్వేష వియుక్త ఇస్తూ. ప్రపంచం మీద రాగం ఉన్నా ఇరుక్కుపోతావు, ద్వేషం ఉన్నా లాక్కుపడతావు. రెండూ పోయాయి. రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః.